Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma. Welcome to this new video. నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ అండి. జస్ట్ అలాగా పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో తులసం దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను. టైం వచ్చేసరికి 4:45 అవుతుంది. జస్ట్ అలా కొంచెం వెళ్తురు వస్తున్నది అనమాట. సో పదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. వ్లాగ్ మొత్తం చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి తులసం దగ్గర వెలుగుతున్న దీపం అలాగే వెలుతురంతా రిఫ్లెక్ట్ అవుతుంటే చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. చెప్పడానికి వెళ్తే ఈ ఎర్లీ మార్నింగ్ టైం ఉంటుంది చూడండి, నా కోసం అయితే చాలా వాల్యుబుల్ అని చెప్పేసి నమ్ముతానండి. మెయిన్గా ఈ పూజ చేసే టైంలోన, ఎందుకంటే ఒక ఫీలింగ్, ఎలాంటి ఫీలింగ్ చెప్తాను చూడండి. నిన్నటి రోజు అయిపోయింది, మంచో చెడో ఆ టైం అంతా అయిపోయింది. అండ్ ఈ రోజు ఫ్రెష్గా నేను ఈ టైం అనేది నాకు దేవుడు ఇచ్చారనమాట. సో నేను చేసే పనులన్నీ మంచి పనులే చేయాలి, అలాగే నా మైండ్లో కూడా ఎటువంటి నెగిటివిటీ ఉండకూడదు, అంత పాజిటివ్గా ఉండాలన్నమాట అని చెప్పేసి కోరుకుంటానండి. సో ఇక్కడ కట్ చేస్తే సీతాఫలం తీసుకొచ్చానండి. అయితే కాయలు కొంచెం బియ్యంలో వేసి ఉంచితే పండుతాయని చెప్పేసి అన్నారనమాట. సో ఉంచేసరికి కొన్ని పళ్ళు బయలుదేరాయి, మిగతావన్నీ కూడా అలాగే ప్యాక్ చేసి ఉంచాను. మరి కొన్ని అయితే యాపిల్స్ కూడా తీసుకొచ్చానండి. అయితే ఈ యాపిల్స్ కూడా శుభ్రంగా వాష్ చేసేసాను. ఇలాగా స్టిక్కర్లు ఎందుకు పెడతారోనండి, తీయడానికి అయితే చాలా కష్టమైంది. అయినా కొంచెం గమ్ పెట్టేసే కదా పెడతారు, మరి కొంచెం పోతే పీల్ చేసేస్తాను అని చెప్పేసి అన్నిటికీ తీయలేదు. మరి ఎందుకంటే ఇలా తీస్తూ కూర్చుంటే ఒక్కొక్క పండు అరగంట పైన అవుతుంది. సో అక్కడైతే నా పూజకు టైం అవుతున్నది అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో కట్ చేస్తే ఇక్కడ వేసుకుంటున్నాను ముగ్గు. ఆ తర్వాత చిన్న ఇత్తడి బిందెతో ఫస్ట్ నీళ్ళు అయితే పట్టుకొని ఉంచుకుంటాను. ఇవి అంటే పూజ కోసం వాడతాను, అలాగే వంట కోసం కూడా వాడతాను అనమాట. అంటే మడిగా అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే మిగతా టైంలోన బిందెల వాటిలో ఉంచుకుంటే మనం తాగే గ్లాసులు అందులో ముంచేసే తీస్తాం కదా, నేనైతే అలా చేస్తాను. కాబట్టి వేరేగా ఇవేంటంటే నా దేవుడి కోసం వాడుకుంటాను. అలాగే వంట చేసేటప్పుడు కూడా ఎటువంటి ఎంగిలి అవేంటి తగలకుండా మంచిగా ఉండాలని చెప్పేసి ఇదొక అలవాటు అయిపోయిందండి, మరేంటి కాదు. సో కట్ చేస్తే ఇక్కడ వేసుకుంటున్నాను ధూపం కూడా ఒక చిన్న మట్టి ప్రేమతలో వేసుకుంటానండి. అంటే చిన్న చిన్న సాటిస్ఫాక్షన్, ఎలాగంటే మనం చేసే పనులు ఇది మంచి చేశాను, మంచి జరుగుతున్నది, ఎప్పుడు కూడా మీరు మైండ్లో ఒక పాజిటివ్ థింకింగ్ ఉంచుకున్నారనుకోండి, ఆ రోజంతా మీకు మంచిగానే వెళుతుంది అని. అలాగే మన మైండ్లో నెగిటివ్ థాట్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలాగంటే 80% మన మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉంటాయండి. లైక్ ఎలాగంటే ఒక భయం, ఇలా చేస్తే ఇలాగ అయిపోతుందేమో, లేకపోతే అలా చేయకపోతే ఏంటవుతుందేమో అని చెప్పేసి ఒక ఫియర్ అనేది మనకు ఉంటుంది. నెగిటివ్ థాట్ అది అస్సలు ఉంచకూడదండి. సో అదే ఫుల్ అయిపోతుంది మైండ్లో. అలా కాకుండా అంతా మంచి జరగాలి అండ్ దేవుడు ఇచ్చిన ఈరోజు ఈ టైం అనేది నేను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి మనం ఒక సంకల్పం తీసుకోవాలన్నమాట. సో కట్ చేస్తే బోధన ఎక్కువ అయిపోయిందా, సో కట్ చేస్తే ఇక్కడైతే పూజ అయిపోయింది. అప్పుడే వచ్చేసాయి పాలు. సో ఇవి ఆవు పాలు తీసుకుంటున్నానండి. సో నా వంట చేసే స్టార్టింగ్లోన ఫస్ట్ చేసే పని పాలు మరిగించడం. అంటే ఏ రోజు కానీ ఆవిడ డుమ్మా కొడితే చెప్పలేను, రోజు వచ్చిందంటే ఫస్ట్ అయితే ఆ పని చేస్తానండి. ఆ తర్వాత శుభ్రంగా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే నాకు పెద్ద మెన్యూ ఉన్నదండి చెప్పడానికి వెళ్తే. ఏంటి అంటే కొత్తిమీర పచ్చడి ఇవైతే ఒక్కొక్క కట్ట 20 రూపీస్ తీసుకున్నారు. శుభ్రంగా కట్ చేసేసి వాష్ చేస్తానన్నమాట. ఇవైతే కొంచెం మెంతికొండ వేసేసి పచ్చడి చేస్తానండి. సో ఇక్కడైతే మరి కొంచెం ప్యాక్ చేసి ఉంచేస్తున్నానండి ఒక పేపర్లోని. మనకి పులుసులో సాంబార్లో వాటిలో వేసుకుంటాం కదా, సో కొంచెం ఉంచేసి మిగతావన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదిగోండి నైవేద్యం పెట్టిన యాపిల్స్ కూడా తీసుకొచ్చానండి. ఇవైతే ఈరోజు జ్యూస్ చేయబోతున్నాను. చెప్పాను కదా స్టిక్కర్ ఉందని, దానికి శుభ్రంగా పీల్ చేసేస్తున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు యాపిల్ జ్యూసే తీసుకున్నామండి అందరం కూడాను. సో ఇదిగోండి శుభ్రంగా జల్లెల్లో వేసేసి, కొంచెం ఎక్కువ ఇసుకుంటుంది కదా మనకి కొత్తిమీరలో, సో శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే కడుగుతానమాట. సో ఇక్కడైతే లైట్స్ ఆన్, కెమెరా యాక్షన్ అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే యాపిల్ జ్యూస్ అయితే మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అంటే చిన్నపిల్లలకి ఇదేమైనా యూజ్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి శుభ్రంగా పీల్ చేసేసాను. అండ్ సీడ్స్ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. కొంచెం పాలు వేసుకున్నాను. ఆ తర్వాత పంచదారకి బదులు కొంచెం బెల్లం వేసుకున్నానండి, అంతే. లాస్ట్లో కొంచెం హనీ అనమాట. ఇదైతే మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. షార్ట్ వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, కాబట్టి అక్కడ అప్లోడ్ చేశాను అనమాట. ఇదిగోండి లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ వేసుకుంటున్నాను తాలింపు మన పచ్చడి కోసం. సో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయను ఎప్పుడు కూడా ఇందులో. ఆ తర్వాత రెడ్ చిల్లీ, ఆ తర్వాత కొంచెం హింగు వేసుకొని కొత్తిమీర శుభ్రం చేసేసాను కదా, అదైతే కొంచెం చింతపండు వేసి రుబ్బాను అనమాట.
తగినంత సాల్ట్ కూడా వేసేసానండి. ఆ తర్వాత చక్కగా మూత పెట్టేసి మన చిన్న స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇప్పుడు వేసుకుంటున్నాను కర్రీ. ఈరోజు అయితే క్యాబేజ్ చేసుకోబోతున్నానండి. ఆ తర్వాత కొంచెం ఆలు కూడా యాడ్ చేశాను. అయితే ఈ ప్రొసీజర్ కూడా మన కుక్కర్లో చేసేసానండి. త్వరగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర, ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసానండి. ఆ తర్వాత ఏమో ఇదిగోండి ఆనియన్ కట్టర్లో క్యాబేజ్ అయితే కట్ చేశాను. ఎందుకంటే చిన్నగా ఉంటే త్వరగా ఉడికిపోతుందని చెప్పేసి. ఆ తర్వాత కట్ చేసిన ఆలు, ఆ తర్వాత సాల్ట్, పసుపు, కొంచెం జీరా పౌడర్, మరి కొంచెం గరం మసాలా అండ్ కొంచెమే మన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఇదైతే వితౌట్ ఆనియన్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పూజ రోజుల్లో కూడా ఇది మనకి యూజ్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇదిగోండి శుభ్రంగా ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఎక్కువ వేస్తే నీరు మొక్క అయిపోతుంది. అలా కాకుండా కొంచెమే వేసాను. ఒక 2-3 సీటీ వచ్చేసరికి అయిపోతుంది. ఇదిగోండి ఈ లోపల రెడీ అయిపోయింది పచ్చడి. చూస్తున్నారు కదా, శుభ్రంగా వాటర్ అంతా ఎగిరిపోయింది, పచ్చడి అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే నేను వేసుకున్నాను రెడ్ చిల్లీ, అలాగే మెంతి పొడి. ఇంకా పచ్చడిలో కూడా ఎక్కువ ఆయిల్ వేయలేదండి, ఆ మాత్రం వేసానమాట. ఆ తర్వాత మెంతి పొడి వేసేసి ఒక్క 2-3 నిమిషాలు కలిపేసిన తర్వాత ఇదిగోండి పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. అండ్ అదే కడాయిలో ఈరోజు చేశాను హింగు చారు. చారు గుండ నిండుకుందండి. ఒకసారి ఎప్పుడైనా మధ్యాహ్నం ఫ్రీ టైంలోన ఈ గుండలన్నీ చేసుకుందాం అని చెప్పేసి మరి ఇప్పుడు హరిబరిలో చేయలేదండి. ఆ తర్వాత అటువైపు అయితే చారు పెట్టేశాను కదా, ఇంకా కర్రీ కూడా అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, అంటే 2 విషిల్స్ వచ్చిన వరకు ఉంచానండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, శుభ్రంగా గెరిటితో శుభ్రంగా ఎనిపిస్తే ఇదైతే చాలా బాగుందన్నారు. అండ్ మన రోటీలోకి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా కొత్తిమీర పచ్చడికి కాంబినేషన్గా బాగుంటుంది దహి వైగన్ చేయమన్నారు అని చెప్పేసి. ఇదైతే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తానండి. ఎందుకంటే శుభ్రంగా కట్ చేసి నేను ఒక ప్రొసీజర్ అనుకున్నాను. ఆ తర్వాత పెరుగు ప్యాకెట్ తెండి క్రీమీగా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి అంటే అలా నేను వెయిట్ చేస్తున్నాను, అతను రాలేదండి. లాస్ట్లో కొంచెం మజ్జిగ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఆ రెసిపీ షేర్ చేయలేదు మీతోటి. ఓకేగా వచ్చిందండి. సో వంట, వార్పు, తిండి, రెస్ట్ ఇవన్నీ కూడా అయిపోయి ఇప్పుడు మళ్ళీ తిన్న జరగాలి కదండి. కాబట్టి మరి కొంచెం పనులు చేసుకోవాలి కదా. ఏంటి అని అంటే బంతులు తొక్కుంటున్నాను. ఏంటి అని అంటే బంతులు ఇప్పటికీ వాడుతున్నారా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. అవునండి, నేనైతే బంతులు, రజా ఇవన్నీ కూడా వాడతాను. ఇవైతే నెల రోజులు బట్టి ఉతుకుదాం అనుకుంటున్నాను, బట్ ఉతకలేదు. అంటే ఈరోజు వీటికి ముహూర్తం కుదిరింది అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎప్పుడునో బట్టలు పడ్డాయి అనుకోండి, ఎక్కువ బట్టలు ఉంటే అవి ఉతికేస్తాను, మిషన్ మళ్ళీ దాచేస్తానండి. కానీ ఈరోజు అలా కాదు, ఈ పని చేసే తీరుతాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనకి దివాళీ వస్తున్నది కదండి, ఇంట్లో ఎక్కడా కూడా కుళ్ళు బట్టలు ఉంచడానికి నాకు అంత నచ్చదనమాట. సో ఇదిగోండి. ఇంకోటి ఏంటంటే మిషన్లోనే వేసేస్తుంటానండి, చిన్న బంతులేను. ఆ తర్వాత రజాయి కూడా చాలా పల్చందే కాబట్టి మేనేజ్ అయిపోతుంది. అది అందుకే నేను ఆటోమేటిక్ మిషన్ ఎప్పుడు తీసుకోనండి. ఇదైతే నాకు అలవాటు. అండ్ ఇందులో బంతులు, రజాలు కూడా ఉతికిస్తూ ఉంటానని చెప్పేసి. అలాగే ఫ్రంట్ లోడ్ కూడా ఎప్పుడు తీసుకోలేదు, అంటే ఇలాంటిది తీసుకున్నాను, సెమీ ఆటోమేటిక్దే. నాకైతే నా మాట వింటుంది ఈ మిషన్ అయితే చెప్పడానికి వెళ్తే. సో ఇక్కడ కట్ చేస్తే మరొక రజాయి కూడా వేసేసాను. అండ్ మార్నింగ్ ఆరిపోయిన బట్టలు కూడా కొన్ని తీసేసి ఇప్పుడు ఉతికినవి అవన్నీ కూడా ఆరబెట్టినాను అనమాట. అండ్ ఇక్కడైతే మోటార్ కూడా ఒకసారి వేసేసానండి. ఆ తర్వాత మోటార్ వేసాను కదా అని చెప్పేసి బట్టలు ఆరబెడుతున్నాను కదా అని చెప్పేసి అంటే ఇంకొక పని కంటి ముందర పడిందండి. అదేంటంటే ఈ సొందంతా కొంచెం డర్టీగా ఉండే, అంటే ఇసుక ఉన్నదనమాట. నడుస్తుంటే మన కాళ్ళకి ఇసుక తగిలితే కొంచెం అన్నీజీగా బాగుండదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది. అంతేనండి, ఒక పని చేయడానికి తల పెడితే 3-4 పనులు అలా వెయిట్ చేస్తుంటాయని చెప్తాను. సో ఇదిగోండి బంతులు ఉతికాను కదా, ఈ గోడ మీద వేసేస్తానని చెప్పేసి శుభ్రంగా ఆ గోడ కూడా శుభ్రంగా కడిగానమాట. ఇంకా ఇదిగోండి అప్పుడేను చీకటి కూడా అయిపోవచ్చింది, అంటే దాదాపుగా 6 చిల్లర అయిపోయిందండి. ఇంకా వంట ఇవన్నీ కూడా పనులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే నాకు టైం దొరికింది కదా, ఉతికిస్తే రేపు మళ్ళీ ఎండ వచ్చింది అనుకోండి శుభ్రంగా ఆరిపోతాయని చెప్పేసి నా థాట్ అంతా. ఇంకా ఇంటి లోపలికి వచ్చేస్తే పెరట్లో పనులకి ఈ రోజుకి చుట్టి అండి. ఇంకా ఇప్పుడైతే చేయబోతున్నాను క్లీనింగ్. అదేంటంటే ఇయర్ రింగ్స్ అండి, కొంచెం షాంపూలో కొంచెం నానబెట్టేస్తే శుభ్రంగా బ్రష్తో పామిస్తే నీట్గా అయిపోతాయి. మనకి సబ్బు రాసుకుంటుంటాం, కొంచెం అదలాగా డర్ట్ అనేది ఉండిపోతూ ఉంటుందండి. సో అదైతే నానబెట్టాను. ఇంకా ఇదిగోండి రేపటి మడి నీళ్ళ కోసం అయితే ఇదిగోండి బిందెంతా కూడా కొంచెం చింతపండు వేసేసి క్లీన్ చేశాను అనమాట. ఆ తర్వాత పూజ కోసం కుందులు,
అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో కట్ చేస్తే డిన్నర్లోకి చపాతీలు. ఇదిగోండి పిండి కలుపుతున్నాను. పిండి కలిపిన తర్వాత కొంచెం లాస్ట్లోకి ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇస్తానండి. అలా కాకుండా మనకి చపాతీలు ఇంకా మనకి సాఫ్ట్గా రావాలంటే పాలు వేసి కలిపారంటే చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో నేను ఈరోజు వాటర్ తోటే కలిపాను. కొంచెం లేట్ అయింది అనిపించిందండి. సో ఇదిగోండి పిండి అంతా కలిపేసి ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలతో కర్రీ చేయబోతున్నాను ఈరోజు. కొంచెం పిండి పడింది, పేపర్ వేసి కలిపి ఉంటే ఈ పని కూడా తగ్గి ఉండే అని చెప్పేసి తర్వాత వెలిగింది బల్బు. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసినప్పుడు అలా వెళ్తూ వస్తుంటుంది. ఇప్పుడైతే చీకటి పడుతున్నదండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.